హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మేము ముందుకు వచ్చా ఒక మంచి వీడియోతో. సో రీసెంట్గా నేను ఒక లెన్స్ కొన్నాను అనమాట. సో దాని మీద రివ్యూ చేస్తున్నా. లెన్స్ చాలా బాగుంది. శాంపుల్స్ మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ఎందుకంటే దాంతో ఇప్పుడు వచ్చే వ్లాగ్స్ అన్ని చేయబోతున్నాను అనమాట. నెక్స్ట్ నుంచి వచ్చే వ్లాగ్స్ అనమాట. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా. సో ఇవి ఈ లెన్స్ అనమాట. కనిపించిందా? విల్ట్రాక్స్ 20mm లెన్స్. సో విల్ట్రాక్స్ 20mm లెన్స్ అనమాట ఇది. ఓకే, సో ఇది రీసెంట్గా కొన్నాను అనమాట. సో దాని గురించి మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇది ఏమేమి ఉన్నాయి, దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇంకా బాగా మీకు డెప్త్ దీని గురించి మొత్తం తెలియాలంటే నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇది జస్ట్ రివ్యూ అనమాట. సో చూడండి, ఏంటంటే విల్ట్రాక్స్ చాలా చిన్న బాక్స్తో వస్తుంది అనమాట. లెన్స్ కూడా మనకి పెద్ద బరువేం ఉండదు, సింపుల్గా ఉంటుంది లెన్స్. దీని వెయిట్ ఎంతో తెలుసా? 157 గ్రామ్స్ అంతే. సో 157 గ్రామ్స్తో సింపుల్గా మనం వ్లాగ్ చేసి, ఇది వరకు నేను 24-105 పెట్టివ్వండి కదా. ఎక్స్పోజర్ హెవీ అయిపోయింది, తగ్గిస్తున్నా కొంచెం. సో ఏంటి, ఇది వరకు 24-105తో నేను వ్లాగ్స్ చేసేవాడిని కదా. అది వెయిట్ ఎంత ఉంటుంది? 640 ఆ రేంజ్లో ఉంటుంది. 640 గ్రామ్స్ ఎంత ఉంటుంది? 640 గ్రామ్స్ అంటే అర కేజీకి పైన. అర కేజీ పట్టుకోవాలి. మళ్ళీ బాడీ ఒకటే మనకి, అదొక విత్ బాడీతో కలిపితే 659 గ్రాములు. లెన్స్ ఒకటే 650 గ్రాముల దగ్గర ఉంటుంది. సోనీ లెన్స్ 24-105 లెన్స్. అది మీరు ఎప్పుడైనా పట్టుకుని చూసారా లేదో తెలియదు, కానీ ఆ బరువు ఉంటుంది. అది కూడా 63 గ్రాములు. నేను ఇంకా 650 గ్రాములు అన్నాను. 663 గ్రాములు ఎగ్జాక్ట్ వెయిట్ అయితే. అదొక 663 గ్రాములు ప్లస్ ఇదొక 650 గ్రాముల దగ్గర ఉంటుంది దీని వెయిట్. బాడీ ఒక్కటే విత్ బ్యాటరీ. ఇవన్నీ చూసారా, ఇంత వెయిట్ వేసుకుని ఇన్నాళ్ళు వ్లాగింగ్ చేసేవాడిని నేను. మళ్ళీ చిన్న చిన్న వ్లాగింగ్ కెమెరాలు కొందాం అనుకున్నాను, కానీ దానికి పెట్టే డబ్బులు పెట్టుకునే కంటే నా దగ్గర ఆల్రెడీ కెమెరా ఉంది కదా, దాంతో వ్లాగ్ చేస్తే సరిపోద్ది కదా అనిపించింది. సో అందుకే అనమాట నేను సెపరేట్గా కొనలేదు. ఈ లెన్స్ నేను తీసుకున్నాను అనమాట, విల్ట్రాక్స్ 20mm లెన్స్. సో దీని బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ తీసి చూపిస్తాను మీకు ఎలా ఎలా ఉంటుందని. బాక్స్ ఏం లేదు, ఇలా పక్కా తోయాలి. ఇలా పక్కా తోస్తే ఇలా ఇలా వచ్చేస్తుంది బాక్స్. ఇలా వచ్చిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టండి. తర్వాత ఇది ఇక్కడ సీలు, ఈ సైడ్ ఇదొక సీలు, ఇదొక సీల్ ఉంటుంది. ఆ సీల్ని తీసేసి చూపిస్తాను అక్కడ మీకు. సీల్ ఇలా తీసి బాక్స్ ఇలా తీస్తే పైకి ఇలా వచ్చేస్తుందా. లెన్స్ ఇదిగో ఇక్కడ ఉంటుంది, ఈ డబ్బాలో. లెన్స్ ఈ డబ్బాలో ఉంటుంది అనమాట. నేను లెన్స్ తీస్తాను. దీని లోపల ఏంటంటే మనకి ఒక చిన్న మాన్యువల్ ఒకటి ఇస్తాడు. మాన్యువల్తో పాటు ఒక కవర్ కూడా ఇస్తాడు విల్ట్రాక్స్ లెన్స్ పెట్టుకోవడానికి. ఓకే, సో అది మీకు చూపిస్తాను. మీకు ఇలా ఉంటుంది, మీ కవర్లో పెట్టుకోవచ్చు. నేను ఇలా పెట్టుకున్నాను అనమాట కవర్లో లెన్స్. సో ఆ బ్యాగ్లో పెట్టి మళ్ళీ దానికి ఇంకో కవర్ పెట్టి పెట్టాను. ఇంకోండి చిన్నది, ఇది ఒక కవర్ ఒకటి ఇచ్చాడు. అది తీసేస్తే ఇగో లెన్స్. చూసారుగా, చిన్న లెన్స్ 20mm లెన్స్. అదో విల్ట్రాక్స్ 20mm లెన్స్ ఇలా ఉంటుంది. చూసారా, 20mm లెన్స్ ఇలా ఉంటుంది అనమాట విల్ట్రాక్స్. చిన్నది, చాలా చిన్నది అనమాట. 157 గ్రాములు అంతే, సింపుల్గా ఈజీ క్యారీ చేయొచ్చు. ఇంకా లెన్స్ నేను చేసిన ఇన్నాళ్ళ నుంచి వైడ్ సరిపోవట్లేదు అన్నాను కదా. ఇప్పుడు వైడ్ సరిపోద్ది, ప్లస్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. నాకు క్యారీ చేయడం చాలా సింపుల్ అయిపోద్ది, ఏం పెద్ద బరువు ఉండదు. దీనికి
లెన్స్ చాలా చాలా బీభత్సమైన క్వాలిటీ ఇచ్చాడని చెప్పను కంపెనీ కూడా. ఎందుకంటే చూడడానికి అయితే చాలా క్వాలిటీగా ఉంది, ఎందుకంటే మంచి క్వాలిటీదే ఇచ్చాడు. బట్ ఏంటంటే ఫుల్ ప్లాస్టిక్కే, లెన్స్ అంతా ప్లాస్టిక్కే, లోపల ఒక్కటే మనకి గాజుది ఉంటుంది అనమాట. సోనీ లెన్స్లో అయితే కొంచెం అన్నా మెటల్ వాడతాడు, వీడు అసలు మెటల్ అసలు యూజ్ చేయలేదు, అక్కడక్కడ చాలా తక్కువ వాడాడు. ఇంకో వెనకాల దీనికి వెదర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇది ఇంకో వెనకాల వెదర్ ప్రొటెక్షన్ది ఉన్నాయన్నమాట. సో మనం ఎప్పుడన్నా బయట హైకింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ లెన్స్. సింపుల్గా ఇదిగో ఇంకో ఇలా పట్టుకొని చూపిస్తాను మీకు, ఎంత ఉందో చూడండి. ఎంత ఇలా అవుతుంది లెన్స్, ఇలా పట్టుకుని మనం ఒక హ్యాండ్లో ఇలా పెట్టేసుకోవచ్చు. సో అలాగా ఈ లెన్స్ అంత బాగుంది. దీని శాంపుల్స్ అన్నీ ఇంక నుంచి వస్తూ ఉంటే రోజు నేను ఎలాగో బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా, మీరు చూస్తారు. వైడ్ యాంగిల్ మాత్రం చాలా బాగా వస్తుంది, బేభత్సంగా వస్తుంది వైడ్ యాంగిల్, రోజు వస్తాయి ఇక నుంచి. దీని మీదే చేస్తాను అన్నమాట బ్లాగ్స్. అంతగా నాకు ఏమైనా జూమ్ రేంజ్ ఏమైనా కావాలంటే 24-105 యూజ్ చేస్తాను, బట్ మ్యాక్సిమం నేను మాట్లాడేది అంతా దీంట్లోనే తీస్తాను. నేను ఒకటి గమనించింది ఏంటంటే, దానికి స్టెబిలైజేషన్ ఉంటుంది కాబట్టి ఆ లెన్స్కి సోనీ వాడు స్టెబిలైజేషన్ ఇస్తాడు కాబట్టి అంత షేక్ లేదు. బట్ దీనికి మనం కొంచెం మూవ్ అయినా కొంచెం షేక్ కనిపిస్తుంది. కంపెనీ వాడు దీనికి ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చాడు అన్నాడు ఇది వరకు, మరి ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు. ఇప్పుడు వెతుకుతుంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఏం కనిపించట్లేదు, ఇది వరకు ఉండేదంట. ఇంకా మనం ఎడిటింగ్లో పోస్ట్లో చేసుకోవడము లేదా ఏదో ఒకటి చేయొచ్చు, కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుందండి. జస్ట్ శాంపుల్ ఒక్క శాంపుల్ వదులుతాను, మిగతాదంతా మీరు వీడియో క్వాలిటీ అంతా ఒకసారి చెక్ చేయండి అసలు ఉంటుందో. శాంపుల్ వదలడం అంటే ఇంకా రేపటి నుంచే వస్తాయి శాంపుల్స్, రేపు కానీ ఎల్లుండి కానీ నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో అవి వస్తాయి అన్నమాట, చూడండి ఖచ్చితంగా చాలా బాగుంటాయి. ఇక నుంచి కంటిన్యూస్ వస్తాయి అన్నమాట దీని మీద బ్లాగ్స్. సో శాంపుల్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్. శాంపుల్స్తో పాటు 2-3 డేస్లో వస్తాయి. ఫస్ట్ అయితే ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే అక్కడ నుంచి 2 డేస్ వేసుకోండి, 2 డేస్లో వస్తూ ఉంటాయి అన్నమాట, కంటిన్యూస్గా వస్తాయి. అండ్ విల్ట్రాక్స్ లెన్స్కి తీసుకోవడానికి కారణం ఏంటంటే, వైడ్ యాంగిల్ లెన్స్ ఇప్పుడు వరకు నా దగ్గర లేదనమాట. ఉన్నాయి కానీ 35mm అంత వైడ్ కాదు, బాగా మనకి క్లోజ్ కాదు వైడ్ కాదు అన్నట్టు అలా ఉంటుంది 35mm. ఇంకా అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, బాగా సబ్జెక్ట్ ఏమవుతుందంటే మరీ సబ్జెక్ట్ పూర్తిగా కనపడకుండా మరీ దగ్గరికి అయిపోయినట్టు అనిపిస్తుంది 35mm పెడుతుంటే. కొంచెం దూరంగా కూడా పెట్టి తీయచ్చు, బట్ కొన్ని వెడ్డింగ్స్లో నేను గమనించింది ఏంటంటే, ఓన్లీ 35mm వాడుతుంటే ఏమవుతుందంటే మనం బాగా దగ్గరగా ఉన్నప్పుడు తీయడానికి కష్టమైపోద్ది. దూరం నుంచి తీయచ్చు, దూరం నుంచి తీస్తే మళ్ళీ అంత డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కనిపించదు దూరం నుంచి తీస్తే. సో అందుకే ఏం చేయాలంటే 35mm ఒక్కటే వాడితే సరిపోదు. దగ్గర నుంచి తీస్తే, దూరం నుంచి తీస్తే మనం అడ్జస్ట్ అయ్యి ఏదో ఒకటి చేసి చేయొచ్చు, కానీ దగ్గర నుంచి తీస్తే మాత్రం 35mm ఒకటే సరిపోదు. 20mm ఐదర్ మీ దగ్గర 20mm ఉంటే 20mm వాడచ్చు, 16mm కానీ 14mm ఉందంటే ఇంకా చాలా గ్రేట్ అనమాట. సో ఐదర్ 16mm ఉన్నా పర్వాలేదు, 14mm ఉన్నా పర్వాలేదు, అదైతే ఇంకా వైడ్ వస్తుంది మీకు వైడ్ పర్స్పెక్టివ్లో తీయాలంటే. ఓకే, ఒక 20mm తీసుకున్నారనుకో, అది కూడా కవర్ అయిపోద్ది. కొంచెం మీడియం వైడ్ 20mm మీడియం వైడ్ వస్తుంది, 16mm అల్ట్రా వైడ్ అనమాట. 14 కానీ 16 కానీ తీసుకున్నారంటే అల్ట్రా వైడ్ వస్తుంది. ఇంకా 20mm మీడియం వైడ్, 24 అంటే ఒక వైడ్ వస్తుంది, అంత వైడ్ కాదు, అది వైడ్ అంతే, జస్ట్ వైడ్. అర్థమైందా? 24mm కూడా సరిపోదు, కొన్ని గ్రూపులు ఉంటాయి, చాలా పెద్ద గ్రూపులు ఉంటాయి, దానికి సెట్ అవ్వట్లే. సో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, బట్ ఏమనుకున్నానంటే 16mm తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, 16mm తీసుకుందాం అనుకున్నాం ఇన్నాళ్ళ. బట్ 20mm కూడా తీసుకుందాం అనిపించింది, సో 20mm కూడా తీసుకున్నాను. 20mmతో ఇక నుంచి వ్లాగ్స్ వస్తాయి, బాగుంటుంది అన్నమాట. చెక్ చేయండి, రోజు వస్తాయి వ్లాగ్స్ వీటి మీద 20mm తోటి.
ఇంక ఈ లెన్స్ గురించి డీటెయిల్గా చెప్పాలంటే ఇంకా నేను మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాను లెన్స్వి. ఫోకల్ లెంత్ 20 mm అని చెప్పాను కదా. అపర్చర్ ఎంతవరకు వస్తుంది అంటే 2.8 వస్తుంది అనమాట అపర్చర్. సో దానికంటే తక్కువకి అయితే వెళ్ళేది. f2.8 వరకు పెట్టుకోవచ్చు. f2.8 కాడి నుంచి మనం ఇంకా తగ్గించుకోవడానికి అవదన్నమాట. అక్కడి నుంచి పెంచుకుంటా పోవడమే తప్ప తగ్గించుకోవడానికి అవ్వదు. సో ఏంటంటే ఇన్నాళ్ళు నా లెన్స్ f4లో ఉంది కాబట్టి మీకు నైట్ టైం తీసినప్పుడు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు. సో ఇది f2.8 కాబట్టి నైట్ కూడా చాలా బాగా వస్తుంది. పైగా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా వస్తుంది. ఇంచక బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అవుతుంది 2.8 కాబట్టి. f4లో ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ కూడా కనిపించేస్తుంది. సో ఈ f2.8లో ఇంకా బాగా వస్తాయి వీడియోస్. మీరు గమనించి తిరిగాను ఒక్క 2-3 డేస్ ఓపిక పట్టండి, వస్తాయి వీడియోస్, కంటిన్యూస్ వస్తాయి ఇక నుంచి వీడియోస్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ వ్లాగ్స్ చూస్తూ ఉండండి. ఇంకా విల్ట్రాక్స్ లెన్స్ గురించి మీకు మొత్తం చెప్పాను కదా. దీనికి వెదర్ సీలెంట్ కూడా ఉంది. కాకపోతే అలా అని చెప్పి మంచినీళ్ళలో ముంచేయకండి, ఇదేమీ తట్టుకోలేదు, ఏం వాటర్ రెసిస్టెంట్ ఏం కాదు. అండ్ ఈ లెన్స్ గురించి చెప్పాలంటే వెయిట్ కూడా చెప్పాను కదా, వెయిట్ అంతే ఉంటుంది. ఇంకా దానికంటే వెయిట్ తక్కువ ఉన్న లెన్స్ నేను ఇప్పటివరకు చూడలేదు. చాలా తక్కువ వెయిట్ ఉన్న లెన్స్ అనమాట ఇది. సింపుల్గా మన చేతిలో ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని మనం తెలిసిపోద్ది. సింపుల్ ఇలా ఈజీగా పట్టుకోవచ్చు. అదే నేను f4 లెన్స్ 24-105 సోనీ ఉన్నది ఎన్నాళ్ళు వాడాను. అది పట్టుకుంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. మీరు ఎవరైతే కెమెరా వాడుతున్నారో వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ లెన్స్ వాడినప్పుడు దాని యొక్క తేడా మీకు తెలుస్తుంది అనమాట. దాన్ని వాడితే ఎలా ఉంటుంది, ఇది వాడితే ఎలా ఉంటుంది తెలుస్తుంది. ఎవరైతే వాడేవారో వాళ్ళకి అర్థమవుతుంది. ఈ లెన్స్ తీసుకోవడం చాలా అడ్వాంటేజ్ అనమాట. మిగతావి మీరు తీసుకుని ఒకసారి చెక్ చేయండి, ప్రైజెస్ ఎంత ఉన్నాయో. వీటి ప్రైస్ కూడా ఎంత ఉందో చెప్తా. దీని ప్రైస్ ఎంతో తెలుసా? దీని ప్రైస్ వాటి ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంది. సోనీది 20mm ప్రైస్ ఎంతో తెలుసా? 60,000 ఉంటుంది. 60,000 చిల్లర ఉంది. దీని 20mm ప్రైస్ ఎంతో తెలుసా? జస్ట్ 15,000 చిల్లర. అది అంత సింపుల్. ఇంకా 20mmలో బోల్డ్ ఉన్నాయి ఆప్షన్స్. 20mm లేదు కానీ శామ్యాంగ్ కూడా 18mm ఉంది. అది 35,000 ఎంతో ఉంటుంది. 35,000 25,000 ఉంటుంది. అది ఒక ప్రైజ్ అనమాట. ఇంకా లెన్స్లో ఇంకా 20mmలో ఏం లేవు. ఇంకా జూమ్ లెన్స్లు ఉన్నాయి. టామరాన్ కానీ సిగ్మా కానీ జూమ్ లెన్స్లు ఉన్నాయి. అవి ప్రైజ్లు 60,000 70,000 ఉంటాయి. జూమ్ లెన్స్లు ఏం తక్కువ ఉండవు, ఖచ్చితంగా అంతంత ప్రైజ్లు ఉంటాయి. సో మీ చాయిస్ అనమాట. మీకు మొత్తం ఫోకల్ లెంత్ కావాలి అనుకుంటున్నారు అనుకోండి, టామరాన్ బాగుంటుంది సిగ్మా కంటే జూమ్ లెన్స్లో. టామరాన్ 17-28 ఉంటుంది. 17-28 అయితే మీకు ఏకంగా 17 కవర్ అవుద్ది, 20 కవర్ అవుద్ది, మళ్ళీ 24 కవర్ అవుద్ది, 28 వరకు వస్తుంది. బట్ నాకు ఇదంతా కాదు, నాకు 35 వరకు కవర్ అవ్వాలి, నాకు కావాలి ఖచ్చితంగా అనుకున్నారు అనుకోండి, 16-35 సోనీ ఉంటుంది. అది అల్టిమేట్ లెన్స్, జూమ్ లెన్స్. అది తీసుకున్నారంటే అన్నీ కవర్ అయిపోతాయి ఫోకల్ లెన్స్. కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ అనమాట. అది ఫస్ట్ అయితే మీకు ఎంత పడుతుందంటే 1,50,000 1,60,000 ఉంది. GM2 అని వచ్చింది. అదైతే మీకు ఎంత పడుతుంది అంటే ఇప్పుడు 2,10,000, అంటే 2,00,000కో 1,90,000కో వస్తుంది నాకు తెలిసి. ఆన్లైన్ ప్రైస్ చెప్తున్నాను నేను. ఆఫ్లైన్ ప్రైస్ అయితే ఎలాగైనా ఒక 10,000 డిఫరెన్స్ ఉంటుంది ఆఫ్లైన్కి ఆన్లైన్. సో అదే నేను చెప్పేది. ఖచ్చితంగా మీరు ఏం చేయాలనుకున్నా ప్రైస్ అయితే చూసుకొని తీసుకోండి. ఆన్లైన్లో ఒకలా ఉంటుంది, బయట ఒకలా ఉంటుంది. ఎప్పుడు తీసుకున్నా ఆఫ్లైన్లోనే తీసుకోండి కెమెరా గూడ్స్ అనేది. ఆన్లైన్లో తీసుకున్నారంటే బిల్లు పేలిపోద్ది. నేను ఇది విల్ట్రాక్స్ లెన్స్ ఆన్లైన్లో చూసాను, 21,000 ఉంది. ఆఫ్లైన్లో నాకు 15,300 రూపాయలు దొరికింది. సో ఆ ప్రైజ్లు అలాగ ఉంటాయి అన్నమాట. సో ఆఫ్లైన్లో తీసుకుంటే చాలా మంచిది ఆన్లైన్ కంటే. మిగతా ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ కెమెరా గూడ్స్కి అయితే ఇలా ఉంటుంది ప్రైస్, ఇంత డిఫరెన్స్ వస్తుంది. సో ఖచ్చితంగా మీరు కెమెరా ఏమన్నా తీసుకోవాలంటే ఆఫ్లైన్లోనే తీసుకోండి, షాప్కి వెళ్ళి తీసుకోండి.
పైగా ఆఫ్లైన్లో తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా, కెమెరా ఏమన్నా ఫాల్ట్ ఉన్నా ఏమున్నా లెన్స్ ఫాల్ట్ ఉన్నా అప్పటికప్పుడు మార్చుకోవడానికి అవుతుంది. ఇప్పుడు మార్చుకునే రిటర్న్ పాలసీ కూడా తీస్తాడంట కదా, మీకు ఐడియా ఉందా? అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ రిటర్న్ పాలసీ తీస్తాడు. అది ఖచ్చితంగా రిటర్న్ పాలసీ లేనప్పుడు ఇంకా ఇబ్బంది అవుద్ది కదా. సో అవన్నీ చూసుకుని ఏ పద్ధతి మంచిది అయితే అది తీసుకోండి అనమాట. అదండి విల్ట్రాక్స్ లెన్స్ రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మీకు శాంపుల్స్ ఇవన్నీ వస్తాయి, నెక్స్ట్ పార్ట్లో చూడండి. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.